2014 లెటర్ రాశాను. చాలామంది అందరికి కంప్లైంట్ ఇస్తున్నారండి. దీని మీద మంచి ఆఫీసర్లు ఏంటి, 3 మెన్ కమిటీ, పోలీసు నుంచి ఒకరు, రెవెన్యూ నుంచి ఒకరు, ఇటువంటి వేసి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి 2014లో ముగ్గురికి రాశాను. అప్పటి నుంచి నేను ఫాలోఅప్ చేస్తాను. 3 లెటర్లు రాశాను. మిట్టెక్ దీంట్లో ఒక విషయం చెప్పాలి, మీకు తెలియాలి. మిట్టెక్ పార్క్ గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పిటిషన్ ఉంది. ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి, సార్ చాలా అన్యాయం సార్, దోపిడీ చేస్తారని చెప్తే నేను విశాఖపట్నం కలెక్టర్ గారికి ఒక లెటర్ రాశా. నేను మామూలు లెటర్ ఎమ్మెల్యేలు రాయలే, ఒక గవర్నమెంట్ డిఓ లెటర్ రాశా. కలెక్టర్ గారికి ఏం రాశారంటే, ఇక్కడ జరుగుతుంది, పిటిషన్ వచ్చింది, మీరు పేమెంట్ చేస్తున్నారు తెలిసింది, పేమెంట్ స్టాప్ చేయండి, పేమెంట్ స్టాప్ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు పేమెంట్ చూద్దాం, ఆలోచిద్దాం చెప్తే దానికి కనీసం రిప్లై లేదు, పేమెంట్ చేశారు. అది కూడా చెప్పాను. మినిస్టర్గా నేను లెటర్ రాస్తే 16/9/2015లో నేను లెటర్ రాశాను. వాళ్ళు ఆమె ఎంక్వైరీ చేసేలో తెలియదు, ఏం యాక్షన్ తీసుకున్నారో తెలియదు, ఎంక్వైరీ రిపోర్ట్ తెలియదు, పేమెంట్ చేశారు. ఇవాళ పబ్లిక్గా దొరికారు. ఇప్పుడు 2 కోట్ల వరకు అంచనా వేస్తున్నారు, ఇంకా వస్తుంది. 270 ఎకరాలు ఇంటూ 12 లక్షలు, ఎకరాకి 12 లక్షలు ఇచ్చారు పేమెంట్. 270 ఎకరాలండి, దాన్ని బట్టి లెక్కేసుకోండి. 270 ఇంటూ 12 లక్షలు. ఇవన్నీ కూడా జరగాలి, వాస్తవాలు బయటికి రావాలి, ప్రజలకు తెలియాలి, అందరికి తెలియాలి. అందుకోసం నేను పబ్లిక్గా రావడం జరిగింది. నాయకులు ఇతర జిల్లాల నుంచి కొంతమంది నాయకులు వచ్చి కొన్ని లిటికేషన్ ల్యాండ్లు అన్నీ కూడా వాళ్ళే ముందు కొనిసుకొని మేము గవర్నమెంట్లో చూసుకుంటాం లేవని కొనుక్కుంటున్నారు. ఆ సంగతి మీకు తెలియదని వాసన చెప్పండి, గురించి చెప్పండి. వాళ్ళకి హామీ ఉంది, గవర్నమెంట్లో చేయించుకోగలం అన్న హామీతో ఇక్కడ రైతు నుంచి మేము ఈ లిటికేషన్ ల్యాండ్ ఉంది కొంతకు తీసుకొని నాకు భూమి ఇచ్చేయమన్నారు. ఆ భూమి తీసుకెళ్ళి ఆ గవర్నమెంట్ క్లియర్ చేసుకున్నారు. అటువంటి జరిగిన సందర్భాలు ఉన్నాయి. అవి మీ ప్రెస్ వాళ్ళు అందరికీ కూడా తెలిసి నాతో చెప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు. నేను ఇచ్చిన అయితే సుమారు నాకు 1600-1700 ఇప్పుడు ఇచ్చి ఉంటాను. కోట్లు కాదు, ఎకరాలు. ఎలాగ ఇచ్చారంటే ఆ పేర్లన్నీ చెప్తే బాగోదు. రేపు ఎంక్వైరీలో తేలిన తర్వాత అయ్యే ఆ పేర్లు ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు మీకు అనుమానించడం వేరు, తప్పు అని చెప్పడం వేరు. అనుమానాల మీద మనుషుల్ని అవమానపరచకూడదు. మనం నాకు అనుమానం వచ్చింది, నేను ఎంక్వైరీ చేయమన్నాను, ఎంక్వైరీ రుజువు అయింది అనుకోండి, అప్పుడు దొంగ అంటాను. నేను రుజువు అవ్వకుండా దొంగ ఎలాగంటారు?